సో ఇలా మేము డాక్టర్తో మాట్లాడిన తర్వాత కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా డాక్టర్ వెళ్ళిపోయినాక కూర్చుంటేనే సెక్యూరిటీ గార్డ్ వచ్చి మిమ్మల్ని ఒకరిని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. సో ఒకరు వెళ్ళండి, పేషెంట్ కోసము ఇద్దరు వెళ్ళకూడదు, ఒకరు వెళ్ళండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా అప్పటికి 3:30 అట్లా అవుతుంది అనేసి, ఇంకా మా బాబు ఆల్రెడీ స్కూల్లో ఉన్నాడు కదా, స్కూల్ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళిపోతాడు. సో లోపల నేను వెళ్తానులే అని చెప్పేసి నేను వెళ్ళా. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తామేమో అనుకున్నాను నేను. బట్ వాళ్ళు అబ్జర్వేషన్ రూమ్కి షిఫ్ట్ చేస్తారంట, అది నాకు తెలియదు. సో వెళ్ళేటప్పుడు అయితే చాలా హైజీనిక్గా వెళ్ళాలి. సో స్టెప్ బై స్టెప్స్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనము చెప్పులు లీవ్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ మన చెప్పులు లీవ్ చేసి వాళ్ళ చెప్పులు వేసుకెళ్ళాలి. సెకండ్ రూమ్ నెంబర్ 2 అట్లా ఉన్నాయి లైన్గా. రూమ్ నెంబర్ 2లోకి వాళ్ళు అక్కడ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసి ఉంటాయి. సో మన డ్రెస్సెస్ కాకుండా వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి, మన డ్రెస్సెస్ తీసేసి వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి. కంపల్సరీగా వాళ్ళ డ్రెస్సెసే వేసుకొని వెళ్ళాలి. అంటే రూమ్ టు రూమ్ కనెక్ట్ ఉన్నాయి. ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్తే అక్కడ కొంతమంది నర్సులు ఉన్నారు. అడిగితే నెక్స్ట్ అట్లా స్ట్రెయిట్ అట్లా వెళ్తూ ఉంటే అక్కడ ఒక నర్సును మళ్ళీ వెళ్తూనే ఉన్న కనెక్షన్స్కి నాకు కనిపించట్లేదు ఎక్కడ. సో తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే ఇది అబ్జర్వేషన్ రూమ్ అని వెళ్తే పాప కనిపించట్లేదు. ఒక 10 మంది పేషెంట్లు అయితే ఉన్నారు, అది ఆపరేషన్ థియేటర్ కాదని నాకైతే అర్థమయ్యింది. కానీ పాప కనిపించట్లేదు. 10 మంది ఉన్నారు అక్కడ. అండ్ అక్కడ అంత 10 మంది ఉన్న రూమ్లో చాలా పెద్ద రూము అండ్ రిసెప్షన్ ఉంది, చాలామంది సిస్టర్స్ ఉన్నారు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ నాకు ఇచ్చింది ఏంటంటే ఒక హెడ్కి పెట్టుకోవడానికి, అది హెయిర్ కవర్ చేసుకోవడానికి ఒక గ్యాప్ ఇచ్చారు. హెయిర్ కవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు నాకు డీటెయిల్స్ అడిగారు. ఇలా పిలిచారు, పాపకి సర్జరీ అయ్యింది అడినాయిడ్స్కి అని చెప్పా. ఇంకా పాపని తీసుకురాలేదు మేడం ఆపరేషన్ థియేటర్స్ నుంచి, మీరు ఇలా కూర్చోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను అలా కూర్చున్నాను ఆ రూమ్లో. నేను కూర్చున్న తర్వాత 4 to 5 minutes లోపు పాపని సర్జరీ నుంచి తీసుకొచ్చారు. సో పాపను వెళ్ళేటప్పుడు ఎలా పంపించానో వచ్చేటప్పుడు నాకల్లా అంటే మేబీ నేను అంత ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, ఒకవేళ వాళ్ళు ముందు తీసుకొచ్చి పడుకోబెట్టి ఉంటే. నేను ఆడ కూర్చున్నాను, నా ముందే వాళ్ళు పేషెంట్ బెడ్ తీసుకొస్తూ ఉంటే నేను ఆ పాపను అలా చూసేసరికి చాలా అంటే ఏడుపు వచ్చేసింది. ఇంక అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను కంట్రోల్ చేసుకోలేక ఫస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఉండలేను, ఒక మదర్గా నేను ఉండలేను, నేను బ్యాక్కి వెళ్ళిపోయి మా హస్బెండ్ని పంపిస్తాను. అప్పటికి మా హస్బెండ్ ఇంకా వెళ్ళలేదు అనుకుంటా, బయట ఉన్నాడో నాకు తెలీదు. నేను ఉండలేను ఇక్కడ పాపను చూస్తూ, నేను మా హస్బెండ్ని పంపిద్దాము అని చెప్పేసి థాట్ నాకు. ఫస్ట్ సెకండ్ పాపను చూస్తానే నేను ఏడుపు కంట్రోల్ చేసుకోలేక నేను ఆ పని చేసి ఆ థాట్ వచ్చేసింది నాకు. సో నేనైతే అంత స్ట్రాంగ్గా పొద్దు నుంచి అంత స్ట్రాంగ్గా ఉండి ఆ పాపను అలా చూడంగానే ఎంత వీక్ అయిపోయానంటే, నేను మా పాపని ఇంకా లేదు, నేను నా వల్ల కాదు, ఇంకా మా హస్బెండ్ని అబ్జర్వేషన్ రూమ్లోకి పంపిద్దాం, నేను బ్యాక్ వచ్చేద్దాము అనుకున్నా. సో సిస్టర్ ఏం చెప్పిందంటే, లేదు మేడం ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి మీకు కుదరదు, మీరే హ్యాండిల్ చేయాలి అని చెప్పి. ఇక్కడ జరిగిన బ్యాడ్ ఏంటి అంటే, మా పాపకి ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో 11 o'clock అనిస్థీసియా ఇచ్చారు, జనరల్ అనిస్థీసియా ఇచ్చారు. దెన్ ఎక్కువగా అడినాయిడ్ ఉండడం వల్ల, టాన్సిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి చాలా టైం పట్టింది అనమాట. ఇంకా 11 నుంచి 3 అంటే మీరే అబ్జర్వ్ చేయండి ఎంత టైం పట్టిందో. సో అంత టైం పట్టేసరికి అనిస్థీసియా అంతా పోయి, మత్తంతా పోయి ఆ పాప స్పృహలోకి వచ్చేసింది. ఫైనల్గా ఎప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉండగానే సిస్టర్ చెప్పింది స్పృహలోకి వచ్చేసింది. అసలు అబ్జర్వేషన్ రూమ్లో కూడా పేరెంట్స్ని కానీ పేషెంట్ తాలూకు ఎవరిని పిలవరంట. కానీ ఆపరేషన్ థియేటర్లో ఉండగానే ఆ పాపకి మెలకువ రావడం వల్ల ఆ పాపని కంట్రోల్ చేయడం కష్టం అయిపోయి సిస్టర్స్కి పేరెంట్స్ ఒకరు చెప్పమని చెప్పి కాల్ చేశారు. యాక్చువల్గా అయితే పేరెంట్స్ని కాదు, ఎవరిని పిలవరు. అబ్జర్వేషన్ రూమ్ ఆ విషయం నాకు అక్కడికి వెళ్ళాక చెప్పింది సిస్టర్. లేదు మేడం, ఆపరేషన్ అంతా అయిపోయి డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆ పాప అదంతా మెలకు వచ్చేసి చుట్టంతా చూసేసి భయపడిపోయి ఎగిరెగిరి పడుతూ ఉంది. కానీ ఆ పాపకి ఇంకా మేము సెలైన్స్ అవేం తీయలేదు కదా, సో ఆ పాపను కంట్రోల్ చేయలేని స్టేజ్, అందుకని చెప్పేసి మిమ్మల్ని పిలిపించామని చెప్పేసాను.
ఇంకా ఆ పాప ఎలా నా ముందు ఎగిరెగిరి కొడుతుంది కాళ్ళతో చేతులతో వాళ్ళని. అంటే సెలైన్ పీకేసాంది అసలు. ఒక చేతికి సెలైన్ పెట్టారు, ఒక చేతికి హార్ట్ బీట్, బీపీ ఇవి అబ్జర్వేషన్ చేసేది మానిటర్ చేయడానికి ఉంటుంది కదా, అది పెట్టారు. సో కాళ్ళు దిలిచి కొడుతుంది, సిస్టర్స్ని కొడుతుంది, గట్టిగా కేకలేస్తుంది. అస్సలు ఇంకా నాకైతే ఆ పాపను చూస్తే ఇంకా ఏడుపు ఆగలేదు అసలు. నిజం చెప్పాలంటే అంత ఇదిలో ఉంది ఆ పాప. వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా పంపించామో, తిరిగి వచ్చేసరికి నేను ఆ పాప సిచ్యువేషన్ చూసి చాలా భయపడిపోయాను.